పాముని చంపాలనుకుంటారు, లేకపోతే ప్రత్యామ్నాయం రెడీ చేసుకుంటారు, విషయానికి విరుగుడు, అదే బెయిల్లు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నాకు తెలిసినంత వరకు ఆయన సొంతానికి సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళ అన్నతమ్ముల మధ్యన ఎప్పుడో ఆస్తులు డివైడ్ చేసేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి ఎస్టేట్ వాళ్ళ అన్నతమ్ములు చేసుకునేది. ఈయన ఆస్తులో భాగంగా నగరాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ తీసుకున్నాడు. ఆ అటవీ ఏరియాలో అని వీళ్ళు చెప్తున్నటువంటి ఏరియాలో కూడా 200-250 ఎకరాలు ఉంటే అందులో 40 ఎకరాలు కలిసింది అంటున్నారు. రూల్ ప్రకారం ఏం చేస్తారు, అక్కడ ఎవరు పండించుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, అందులో అరెస్ట్ చేయడానికి ఏముండదు, ఆ భూమి వెనక్కి తీసుకుంటారు అంతే. కేసులు పెట్టినా సరే దాంట్లో అది లీగల్, సివిల్ కదా, అది సివిల్ మ్యాటర్కి వెళ్తుంది కదా. అంటే అటవీ శాఖ చట్టాలు కొంచెం బలంగానే ఉంటాయి, అటవీ శాఖ చట్టాలు బలంగా ఉంటాయి కాబట్టినే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ భూముల్లో కొన్ని లక్షల మంది ఇల్లు వేసుకుని బతుకుతున్నారు, కొన్ని లక్షల మంది వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు, కొన్ని లక్షల మంది వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. ఎన్ని లక్షల మందిని తీసుకెళ్లి బొక్కలో దోస్తారు వీళ్ళు?